అందరికీ నమస్కారం అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం గురించి తెలుసుకుందాము. ఏకశిలా నగరి, ఒకే శిలపై కొలువైన సీతారామ లక్ష్మణులు, రామ లక్ష్మణ తీర్థాలు జలసరికి నిదర్శనం. హనుమంతుడు లేని రాముడి కోవెల, పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతిదీ అద్భుతమే. రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశు పక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెలా అని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగిసిపడింది. కంపరాయుల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తర్వాత బుగ్గను రామతీర్థంగా, పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్ని ఏళ్లగా ఆనవాయితీగా వచ్చింది. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్ట మీద నుంచి రఘురాముడు దివ్య దర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామ లక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతుంది. శ్రీరామచంద్రుడు తండ్రి మాట కోసం అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మపత్ని సీతమ్మ సోదరుడు లక్ష్మణుడు కదిలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీరాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రమంలో యజ్ఞాలు, యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది. హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. అందుకే ఇక్కడ కోవెలలో ఆంజనేయ స్వామి రామయ్య చెంత కనిపించలేదు. 1652లో భారత యాత్ర చేసిన ఫ్రెంచ్ యాత్రికుడు భారతదేశంలోని గొప్ప ఆలయ గోపురాల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయం ఒకటే అని మెచ్చుకొని ప్రశంసించారని చెబుతారు. ఇది ఒక అద్భుతమైన క్షేత్రమని ఆయన పేర్కొన్నారని అంటారు. శ్రీరాముని కళ్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్నట్టు చంద్రుడిని ఒంటిమిట్టలో జరిగే కళ్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలోని ఉత్తర పాల్గొన నక్షత్రంలో రాముడితో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహాలు కూడా జరిగాయని, ఇవన్నీ పగటిపూట జరిగాయని చెబుతారు. చరిత్ర ప్రకారం బుక్కరాయలు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడని, ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కళ్యాణోత్సవం నిర్వహించాలని, రామాయణంలో శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగిన నక్షత్రానికి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో రామయ్య కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర పాల్గొన నక్షత్రం రాత్రిపూట వచ్చింది. లగ్న శుద్ధి చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆ సాంప్రదాయమే నేటికి కొనసాగుతూ ఉండటం విశేషం. రాత్రి వేళ కళ్యాణం జరగడంతో చంద్రునికి ఆ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించిందని, బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారని, తమ వంశం మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కళ్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కళ్యాణాలకు ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఒకప్పుడు ఒంటిమిట్ట ప్రాంతం అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంతం బోయ నాయకులైన ఒంటుడు, మిట్టుడు అక్కడికి వచ్చిన కంపరాయులకు అక్కడ రామతీర్థంలోని నీటిని ఇచ్చి
దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూసి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయులు అంగీకరించి గుడి నిర్మాణంతో పాటు ఊరికి ప్రజలకు ఆదరవుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటుడు మిట్టడుకు అప్పగించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తర్వాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. కోదండ రామస్వామిని పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. అట్టహాసంగా జరిగే ఈ రాములవారి కళ్యాణం జన్మలో ఒకసారైనా చూసి తరించాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ గోవింద హరి గోవింద.